హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఆమె నిజంగా ప్రతిభావంతురాలైన కళాకారిణి. నేను అర్ర సినిమాలో అభిమానిని కాదు. ఎవరు సాయం చేశారో నాకు తెలుసు. నాకు పని భారం అనిపిస్తుంది. ఎవరో వచ్చారు నాకు తెలుసు. ఆమె పిల్లలతో నిజంగా మంచిగా ఉంటుంది. ఇటువంటి మరికొన్ని ఎగ్జాంపుల్స్ని ఈ వీడియోలో చూద్దాం. నాకు బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదు. నాకు బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదు. నేను తెలుగు వాక్యం తర్వాత ఇచ్చిన 10 సెకండ్ గ్యాప్లో మీరు ఇంగ్లీష్ సెంటెన్స్ని ఎలా చెప్పాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఈజ్ ఐ am నాట్ కంఫర్టబుల్ విత్ పబ్లిక్ స్పీకింగ్. ఐ am నాట్ కంఫర్టబుల్ విత్ పబ్లిక్ స్పీకింగ్. నాకు బహిరంగంగా మాట్లాడటం ఇష్టం లేదు అని చెప్పిన ఇంగ్లీష్లో ఐ am నాట్ కంఫర్టబుల్ విత్ పబ్లిక్ స్పీకింగ్. ఐ am నాట్ కంఫర్టబుల్ విత్ పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను తన సమయం విషయంలో చాలా ఉదారంగా ఉంటాడు. అతను తన సమయం విషయంలో చాలా ఉదారంగా ఉంటాడు అంటే పర్ఫెక్ట్ పంక్చువాలిటీ ఆర్ కఠినంగా ఉండటం అని అర్థం. హీ ఈజ్ వెరీ జనరస్ విత్ హిస్ టైమ్. హీ ఈజ్ వెరీ జనరస్ విత్ హిస్ టైమ్. అతను తన సమయం విషయంలో చాలా ఉదారంగా ఉంటాడు అని చెప్పండి ఇంగ్లీష్లో. He is very generous with his time. He is very generous with his time. Next one is నాకు పని భారంగా అనిపిస్తుంది. నాకు పని భారంగా అనిపిస్తుంది. ఈ గ్యాప్లో మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నా. ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ ఓవర్ హెల్మెడ్ విత్ వర్క్. ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ ఓవర్ హెల్మెడ్ విత్ వర్క్. నాకు పని భారంగా అనిపిస్తుంది అని చెప్పిన ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ ఓవర్ హెల్మెడ్ విత్ వర్క్. ఐఎమ్ ఫీలింగ్ ఏ బిట్ ఓవర్ హెల్మెడ్ విత్ వర్క్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె పిల్లలతో నిజంగా మంచిగా ఉంటుంది. ఆమె పిల్లలతో నిజంగా మంచిగా ఉంటుంది. She is really good with children. She is really good with children. ఆమె పిల్లలతో నిజంగా మంచిగా ఉంటుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో she is really good with children. She is really good with children. Next one is ఎవరో వచ్చారు ఒకసారి వెళ్ళి తలుపు తీసి చూడు. ఎవరో వచ్చారు ఒక్కసారి వెళ్ళి తలుపు తీసి చూడు. Someone has arrived. Go and open the door. Someone has arrived. Go and open the door. ఎవరో వచ్చారు ఒకసారి వెళ్ళి తలుపు తీసి చూడు అని చెప్పండి ఇంగ్లీష్లో someone has arrived. Someone has arrived. Go and open the door. Go and open the door. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరు వచ్చారో నాకు తెలుసు. ఎవరు వచ్చారో నాకు తెలుసు. ఐ నో హూ కేమ్. ఐ నో హూ కేమ్. ఎవరు వచ్చారో నాకు తెలుసు అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ నో నాకు తెలుసు. హూ కేమ్ ఎవరు వచ్చారో. I know who came. Next one is నాకు ఎవరో సాయం చేశారు కానీ అది ఎవరో నాకు తెలియదు. నాకు ఎవరో సహాయం చేశారు కానీ అది ఎవరో నాకు తెలియదు. Someone helped me but I don't know who it was. Someone helped me బట్ ఐ డోంట్ నో హూ ఇట్ వాజ్. నాకు ఎవరో సాయం చేశారు
కానీ అది ఎవరో నాకు తెలియదు అని చెప్పిన ఇంగ్లీష్లో సమ్వన్ హెల్ప్డ్ మీ బట్ ఐ డోంట్ నో హూ ఇట్ వాజ్. సమ్వన్ హెల్ప్డ్ మీ బట్ ఐ డోంట్ నో హూ ఇట్ వాజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరు సాయం చేశారో నాకు తెలుసు. ఎవరు సహాయం చేశారో నాకు తెలుసు. ఐ నో హూ హెల్ప్డ్. ఐ నో హూ హెల్ప్డ్. ఎవరు సహాయం చేశారో నాకు తెలుసు అని చెప్పండి ఇంగ్లీష్లో ఐ నో హూ హెల్ప్డ్. ఐ నో హూ హెల్ప్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను హర్రర్ సినిమాల అభిమానిని కాదు. నేను హర్రర్ సినిమాల అభిమానిని కాదు. I am not a fan of horror movies. I am not a fan of horror movies. నేను హర్రర్ సినిమాల అభిమానిని కాదు అని చెప్పండి ఇంగ్లీష్లో I am not a fan of horror movies. I am not a fan of horror movies. Next one is ఆమె నిజంగా ప్రతిభావంతురాలైన కళాకారిణి. ఆమె నిజంగా ప్రతిభావంతులైన కళాకారిణి. షీ ఈజ్ రియల్లీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. షీ ఈజ్ రియల్లీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నిజంగా ప్రతిభావంతురాలైన కళాకారిణి అని చెప్పడానికి ఇంగ్లీష్లో షీ ఈజ్ రియల్లీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. షీ ఈజ్ రియల్లీ టాలెంటెడ్ ఆర్టిస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె తన షెడ్యూల్తో నిజంగా వ్యవస్థీకృతమై ఉంది. ఆమె తన షెడ్యూల్తో నిజంగా వ్యవస్థీకృతమై ఉంది. షీ ఈజ్ రియల్లీ ఆర్గనైజ్డ్ విత్ హెర్ షెడ్యూల్. షీ ఈజ్ రియల్లీ ఆర్గనైజ్డ్ విత్ హెర్ షెడ్యూల్. ఆమె తన షెడ్యూల్తో నిజంగా వ్యవస్థీకృతమై ఉంది అని చెప్పండి ఇంగ్లీష్లో షీ ఈజ్ రియల్లీ ఆర్గనైజ్డ్ విత్ హెర్ షెడ్యూల్. షీ ఈజ్ రియల్లీ ఆర్గనైజ్డ్ విత్ హెర్ షెడ్యూల్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను వస్తువులను సరిచేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటాడు. అతను వస్తువులను సరిచేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటాడు. He is very skilled at fixing things. He is very skilled at fixing things. అతను వస్తువులను సరిచేయడంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటాడు అని చెప్పడానికి ఇంగ్లీష్లో హీ ఈజ్ వెరీ స్కిల్డ్ యాట్ ఫిక్సింగ్ థింగ్స్. హీ ఈజ్ వెరీ స్కిల్డ్ యాట్ ఫిక్సింగ్ థింగ్స్. అది చాలా సాంకేతిక ఆయుధం. అది చాలా సాంకేతిక ఆయుధం. It is a very technical weapon. It is a very technical weapon. అది చాలా సాంకేతిక ఆయుధం అని చెప్పండి ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ ఏ వెరీ టెక్నికల్ వెపన్. ఇట్ ఈజ్ ఏ వెరీ టెక్నికల్ వెపన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె జట్టులో చాలా బలమైన వ్యక్తి. ఆమె జట్టులో చాలా బలమైన వ్యక్తి. She is very strongest person in the team. She is very strongest person in the team. ఆమె జట్టులో చాలా బలమైన వ్యక్తి అని చెప్పిన ఇంగ్లీష్లో she is very strongest person in the team. She is very strongest person in the team. ఇప్పుడు నేను తెలుగులో 2 వాక్యాలను ఇస్తాను. వాటిని మీరు ఇంగ్లీష్లో ఆన్సర్లో చెప్పండి. వాటిని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ నేను మీకు తెలుసా. నేను మీకు తెలుసా. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నన్ను ఎక్కడ చూశారు. మీరు నన్ను ఎక్కడ చూశారు. ఈ రెండింటికి మీరు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను అనుకుంటాను. నేను ప్రతి తెలుగు సెంటెన్స్ తర్వాత 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చాను. మీరు ఆ గ్యాప్లో వీడియో పాస్ చేసి ఇంగ్లీష్లో ఆన్సర్ ట్రై చేయండి. అప్పుడు మీకు తొందరగా ఇంగ్లీష్ వస్తుంది. ఇది నా నమ్మకం. అలాగే
మీరు కూడా మరికొన్ని వాక్యాలను తీసుకొని వాటిని ఇంగ్లీష్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు తొందరగా ఇంగ్లీష్లో నైపుణ్యం కలిగి ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.